హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఈరోజైతే నేను 16 కేజెస్ ఆఫ్ ఇండియన్ పార్సిల్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో ఈ పార్సిల్ కోసం అయితే ఎంత ఎదురు చూసామంటే, ఇండియా నుంచి ఏదన్నా వస్తుంది ఫుడ్ ఐటమ్ ఏదైనా తెప్పించుకుంటున్నామంటే ఆ హ్యాపీనెస్సే వేరనమాట, ఎక్సైట్మెంటే వేరు. అది స్టార్ట్ అయిన డే నుంచి వచ్చే డే వరకు కూడా యాక్చువల్లీ నేనైతే సర్చ్ చేస్తూనే ఉంటాను, ఎక్కడి వరకు వచ్చింది ఎక్కడి వరకు వచ్చిందని. అంత అంత ఇదిగా ఉంటుందన్నమాట ఇండియా నుంచి ఏదైనా వస్తుంది అంటే. సో ఇండియా నుంచి అయితే ఎస్పెషల్లీ ఈ పార్సిల్ ఎందుకు వేయించామంటే, కారం అయిపోవచ్చింది. మేమైతే కారం ఎక్కువగా మా ఊర్లోనే తీసుకుంటాం అనమాట, గుడివాడలోనే. అక్కడ మాకు కారం అయితే వాళ్ళే మంచిగా ఆడించి ఇస్తారు. సో చాలా చాలా బాగుంది కారం అయితే, అందుకే నేను అక్కడి నుంచి తెప్పించాను. అండ్ గీ కూడా అయిపోయింది. సో గీ అండ్ నెయ్యి కోసం అయితే నేను ఎస్పెషల్లీ పార్సిల్ అయితే వేయించాను. సో దాన్ని బేస్ చేసుకొని ఎలాగైనా కొంచెం ఎక్కువ అలా ఒక్కొక్కటి యాడ్ చేసుకొని, ఇదిగోండి 16 కేజెస్ వరకు అయిపోయింది నాకు పార్సిల్ అయితే. సో పార్సిల్ ఓపెన్ చేయగానే నాకు మా చెల్లి ఏమందంటే, ఇవన్నీ కూడా హోమ్ మేడ్ అనమాట, చెక్కలు చేసి పంపించింది. దానికి టేప్ వేయటం మర్చిపోయింది. డబ్బాలో పెట్టింది కానీ టేప్ వేయటం మర్చిపోయిందంట. సో అవంతా వాళ్ళు ఏంటంటే మనకి దారిలో వే అంతా కూడా మనకి చెక్ చేస్తూనే ఉంటారు కదండి కస్టమ్స్ వాళ్ళు. సో వాళ్ళు అది ప్రాపర్గా పెట్టలేదు, అది మొత్తం ఓపెన్ అయిపోయి మొత్తం పడిపోయిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ గీ అయితే అలౌ చేయట్లేదు కెనడాకి. సో లాస్ట్ 2 టైమ్స్ ఏమైందంటే, మాకు గీ అయితే రిటర్న్ పంపించేశారు ఇండియా, ఒక్క గీ మాత్రమే. ఎందుకంటే యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఏమీ కూడా అలౌ చేయట్లేదు. సో అందుకనే మా చెల్లి ఏం చేసిందంటే, గీ ప్యాకెట్స్కి ఇప్పుడు మీకు చూపించాను కదా ఫస్ట్ 2 ప్యాకెట్స్, సో అవైతే గీ అనమాట. దాని మీద లెమన్ పికిల్ అని రాసింది కాబట్టి ఆ ప్యాకెట్స్ అయితే మాకు సేఫ్గా రీచ్ అయ్యాయి, లేకపోతే బ్యాక్ వెళ్ళిపోయాయి. అండ్ ఇవి రోజ్ కేక్స్ అనమాట. రోజ్ కేక్స్ ఎప్పుడు వచ్చినా కూడా స్మాష్ అయిపోతాయి, ఎంత సేఫ్గా పెట్టినా కూడా అవి ఖచ్చితంగా స్మాష్ అవుతాయి అనమాట. బట్ ఇట్స్ ఓకే, మేమైతే ఎంజాయ్ చేస్తాము. అండ్ మా చెల్లి ఇలాగా కొన్ని స్నాక్స్ అయితే ప్యాక్ చేసింది. అండ్ ఇదేంటంటే మ్యాంగో పికిల్ అనమాట. మ్యాంగో పికిల్ మాకైతే చాలా బాగా నచ్చింది. సో మ్యాంగో పికిల్ ఒక 2 కేజీస్ అయితే పంపించింది. అండ్ ఇది మామిడి తాండ్ర. ఇది మీలో ఎంతమందికి తెలుసు ఈ మామిడి తాండ్ర? మాకైతే చాలా ఇష్టము. అండ్ చాలా ఫ్రెష్గా ఉంది, టేస్టీగా కూడా ఉందన్నమాట. సో ఆ బాక్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు కూడా ఆ స్మెల్ అయితే చాలా చాలా బాగుంది. ఎంతైనా మన ఇండియన్ ఫుడ్ వేరే అండి ఆ టేస్ట్. యాక్చువల్లీ నాది ఆఫీస్ టైం అనమాట, బ్రేక్ తీసుకొని మరి నేనైతే పార్సిల్ ఓపెన్ చేస్తున్నాను. అండ్ అలాగే మా చెల్లి మా పిల్లలకి ఇష్టం అని చెప్పి బెల్లం గవ్వలు అయితే చేసి పంపించింది. అండ్ అలాగే ఇది పల్లి ఉండలు, ఇలాగే కొన్ని స్నాక్స్ కూడా అయితే మాకు పంపించింది అనమాట. మేమైతే అంత ఫుడీస్ కాదు. అండ్ ఇదైతే కొబ్బరి లడ్డు. మేమైతే అంత ఫుడీస్ కాదనమాట, ఏదో అన్నీ ఒక్కొక్క ప్యాకెటే పంపించమని చెప్పాను. ఎక్కువ తినము, ఏదో టేస్ట్ కోసము కొంచెం టేస్ట్ చూసి మంచిగా చాలు అని అనుకుంటాం తప్ప ఎక్కువ తినలేము మేమైతే. అండ్ అలాగే కొన్ని బట్టలు అయితే తెప్పించుకున్నాను. అండ్ ఇదైతే సన్నకార పూస. అన్నీ ఒక్కొక్క ప్యాకెట్ అంత అనమాట, ఎక్కువైతే నేను ఎక్కువ ఆర్డర్ చేయించుకోలేదు. అండ్ అలాగే ఈ ఇయర్ కూడా మాకు ఇండియా ట్రిప్ కూడా ఉంది కాబట్టి సో ఎక్కువైతే నేను తెప్పించుకోలేదు ఫుడ్ ఐటమ్స్. ఏదో స్నాక్స్ కొంచెం టేస్ట్ చేయాలనిపించినవి మాత్రం తెప్పించుకున్నాను. అండ్ ఇదైతే కారం అనమాట. కారం నాకు తెలిసి ఒక 2 కేజీస్ వరకు ఉంటుంది. సో అదైతే గుడివాడ నుంచి తెప్పించాను. అండ్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి. మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మంచిగా చేసి మనకు ఆడిచ్చి ఇస్తారనమాట. మాకైతే మంచి స్టోర్ మాకైతే దొరికింది గుడివాడలో. అండ్ అలాగే ఇది కాకరకాయ కారము, మా చెల్లి వాళ్ళ అత్తగారు చేసి పంపించారనమాట, నాకు ఇష్టమని. ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. అండ్ ఆంటీ చాలా బాగా చేస్తారు ఆంటీ కాకరకాయ కారం, అందుకనే ఆంటీని చేయమని చెప్పి నేను అడగగానే చేసి పంపించారు మాకు. మేము పార్సిల్ అయితే మ్యాక్సిమం ఫెడెక్స్ నుంచే వేయించుకుంటాము. యాక్చువల్లీ లాస్ట్ 2 టైమ్స్ ఏమైందంటే, గీ వాళ్ళు రిటర్న్ పంపించేశారు. మేము ఇంకా ఆ ప్యాకెట్ పైన గీ అని కూడా రాసి పెట్టుందనమాట. సో అందుకనే వాళ్ళు అది రిటర్న్ పంపించేశారు అలాగా. బట్ సేఫ్గా అయితే మాకు ఇండియా వెళ్ళిపోయింది బ్యాక్. మధ్యలో మాకు ఎక్కడ డ్యామేజ్ అవ్వటం కానీ మిస్ అవ్వటం కానీ అయితే జరగలేదు. బట్ ఈసారి వాళ్ళే సజెస్ట్ చేశారనమాట, నేమ్ రాయకండి, అలాగే ప్యాక్ చేసి ఉంచేయండి అని చెప్పారనమాట. సో అదైతే బాగా హెల్ప్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఎందుకో తెలియదు, ఎస్పెషల్లీ ఒక 1 ఇయర్ నుంచి అయితే మాత్రం గీ అలౌ చేయట్లేదు.
అండ్ అందుకనే ఏంటంటే ఓన్లీ అండ్ ఇంకా కొన్ని కొరియర్ వాళ్ళే మాత్రమే వాళ్ళు ఘీ అనేది అలౌ చేస్తున్నారనమాట. మనకు పర్టిక్యులర్‌గా ఈ ఘీ కూడా కావాలి అనుకుంటే గనక మనం ముందుగానే కనుక్కొని అడగాలనమాట. లేకపోతే మనకి ఇదే ప్రాబ్లమ్ అయితది. మళ్ళీ మనకి వెయిట్ కూడా వేస్ట్ అవుతుంది కదండీ! మనకి బ్యాక్ రిటర్న్ పంపించేస్తే. సో, ఇదంతా అవ్వకుండా ముందే కనుక్కోవటం బెస్ట్. అండ్ అలాగే చాలా స్నాక్స్ అయితే పంపించింది. అండ్ ఇదేంటంటే కామధేను మనకి జున్ను పౌడర్ ఉంటుంది కదా! సో, ఈ ప్యాకెట్స్ అయితే మేము తెచ్చుకుంటాం ఎప్పుడు కూడా. ఎప్పుడన్నా మనకి తినాలి అనిపించినప్పుడు. సో, ఇదైతే మనకి ఎంతసేపు ఆల్మోస్ట్ లైక్ 15-20 మినిట్స్‌లో మనకి జున్ను అయితే రెడీ అయిపోతది. సో, ఎప్పుడొచ్చినా కూడా అదైతే ఫర్ ష్యూర్‌గా ఉంటదనమాట మా ప్యాకేజ్‌లో. అండ్ మీషో నుంచి కూడా నేను కొన్ని బట్టలైతే ఆర్డర్ చేశాను. మా పాపకి టాప్స్ ఆర్డర్ చేశాను. అండ్ అలాగే ఒక లంగా జాకెట్ ఎప్పుడు కూడా నేను ఆన్‌లైన్‌లో అయితే ఆర్డర్ చేయను. బట్ ఈసారి అది చూడగానే నాకు చాలా బాగా నచ్చిందనమాట. కలంకారీ టైప్ లంగా జాకెట్ చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి క్వాలిటీ అయితే. అది కూడా నేను షేర్ చేస్తున్నాను. ఆ వీడియో ఎండింగ్‌లో అనుకుంటా నేను బట్టలు అవన్నీ కూడా మీకు చూపిచ్చాను. అండ్ అలాగే కొన్ని హోమ్‌మేడ్ పొడులైతే పంపించింది. కరివేపాకు పొడి, గరం మసాలా పౌడర్ పంపించింది. అండ్ అలాగే మునగాకు పౌడర్ పంపించింది. కరివేపాకు పౌడరు అండ్ ఇంకా సెసమీ సీడ్స్ పౌడరు. సో, ఇవన్నీ కూడా ఎంతో ఓపికగా మా చెల్లయితే నాకు చేసి పంపించిందనమాట. సో, నేనైతే చెప్పొచ్చు మా చెల్లికైతే మా మమ్మీ చేతి వంటే వచ్చిందని చెప్పొచ్చు. ఏది చేసినా కూడా చాలా అంటే చాలా టేస్టీగా చేస్తదనమాట. అండ్ అలాగే ఇప్పుడు బట్టలు అవన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాను. ఎక్కువైతే బట్టలు నేను ఎక్కువ ఆర్డర్ పెట్టలేదు. ఎందుకంటే వెయిట్ అయితే పెరిగిపోతా ఉంది అనవసరంగా ఎందుకు. సో, మనం ఇండియా వెళ్ళినప్పుడు మళ్ళా మనం డైరెక్ట్‌గా కొనుక్కోవచ్చు అని చెప్పి నేను ఎక్కువైతే ఆర్డర్ పెట్టలేదు. ఈసారి నేను ఆర్డర్ చేసిన అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. క్వాలిటీ బాగుంది. అండ్ క్లాత్ కూడా చాలా బాగుందనమాట. సో, ఫస్ట్‌దైతే ఈ బ్లాక్ టాప్ అనమాట. మా పాప అయితే 12 ఇయర్స్. సో, తనకి తగ్గట్టుగా నేను ఈ టాప్స్ అయితే ఆర్డర్ చేశాను. క్వాలిటీ అయితే నిజంగా 100కి 100% ఇవ్వచ్చు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ చాలా చాలా క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట. అండ్ ఇది లంగా జాకెట్ అనమాట. ఇది బ్లౌజ్ పైన. అండ్ ఇది కాస్ట్ వచ్చేసి 700 800 పడింది. అండ్ కలంకారీ మోడల్. నాకైతే చాలా బాగా నచ్చింది ఫోటో చూడగానే. సరే ట్రై చేద్దాము. ఇట్స్ ఓకే బాగోపోతే రిటర్న్ ఇచ్చేయచ్చులే అలా అనుకున్నాను. బట్ వచ్చాక మాత్రం చూసాక చాలా చాలా బాగుంది. అండ్ క్లాత్ అయితే చాలా స్మూత్‌గా ఉందనమాట. పిల్లలకి వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్‌గా ఉంటది. అండ్ ఇదైతే ఒక శారీ కూడా నేను ఆర్డర్ పెట్టాను. ఊరికే చూసి కలంకారీ టైప్ కొంచెం ట్రై చేద్దాము. నాకసలు ఆ మోడల్ శారీయే లేదని చెప్పి ఇదైతే ఒకటి ఆర్డర్ చేశాను. ఇది పెద్ద ఎక్స్‌పెన్సివ్ అయితే కాదు. చాలా తక్కువ. అండ్ మీకు ఈ యొక్క బట్టలన్నీ కూడా మీకు లింక్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను షేర్ చేస్తాను లింక్స్ అన్నీ కూడా. అండ్ ఈ శారీ క్వాలిటీ కూడా ఓకే. అంటే మరి లైక్ 10కి 8 ఇస్తా నేనైతే. ఓకే. నాట్ బ్యాడ్ అనమాట. బట్ కట్టుకోవచ్చు. అండ్ ఇదొక టాప్. అండ్ ఈ టాప్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా. అండ్ అలాగే ఇంకొక 2 టాప్స్ కూడా ఆర్డర్ చేశాను. కాటన్ టైప్. కానీ చాలా బాగుందండి క్వాలిటీ అయితే ఎక్కువ కాస్ట్ అనిపించలేదు. ఫస్ట్ అమెజాన్ ట్రై చేశాను. అమెజాన్ నాకు చాలా ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. సో, తర్వాత మీషోలో చూస్తే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద రేట్స్ అని చెప్పొచ్చనమాట. మీషోలో అయితే చాలా తక్కువ ప్రైస్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ బట్టలు కూడా చాలా బాగున్నాయి. ఫెడెక్స్ నుంచి మాకు యాక్చువల్లీ 2 డేస్ ముందే మాకు పార్సెల్ అయితే వచ్చిందనమాట. సో, ఆ విషయంలో అయితే సూపర్ హ్యాపీ అనమాట. సో, ఇదండి మా 16 కేజీస్ ఇండియన్ పార్సిల్ అనమాట. సో, ఇదైతే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. బట్ పార్సిల్ ఇక్కడ మనం కూర్చొని ఆర్డర్ చేసి అవన్నీ చేయటం ఈజీగానే ఉండొచ్చు. కానీ మా చెల్లి గానీ, వాళ్ళ హస్బెండ్ గానీ ఎంతో ఓపికగా వాళ్ళు ప్యాక్ చేసి మా కోసము ఇంకా ఏం కొనాలి, ఇంకా ఏం కావాలి, ఏం తీసుకోవాలి అని చెప్పి అడిగి మరి మాకు పంపిస్తారనమాట. సో బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్ ఇన్ అవర్ లైఫ్స్. సో, అండ్ అలాగే సో, ఇవన్నీ కూడా చూడండి ఎంత నీట్‌గా ప్యాక్ చేసి మా కోసం పంపించారు. సో, ప్రతి ఐటెమ్ కూడా మేము మంచిగా తిన్నాము, ఎంజాయ్ చేసాము. మా పిల్లలు కూడా ఈ పార్సిల్ కోసం చాలా డేస్ నుంచి వెయిటింగ్ అనమాట. ఎప్పుడొస్తది అని చెప్పి. బట్ ఫైనల్లీ వచ్చేసింది. సో, ఇదండి నా వీడియో అయితే. అండ్ నా అదర్ వీడియోస్ కూడా మీరు చెక్‌ఔట్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుతాయి. చాలా వీడియోస్ అయితే చేశాను. అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చితే గనక ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా పార్సిల్‌లో మీకు ఎక్కువగా ఏ ఐటెమ్ నచ్చింది? మీకు ఏ ఐటెమ్ బాగా అంటే బాగా ఇష్టంగా తింటారు? సో, నాకైతే కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ మా చెల్లి వాళ్ళైతే ఎంతో ఓపికగా ఇంట్లోనే చేసి పంపించారనమాట. బయట ఫుడ్ కొనకుండా.
అండ్ ఇదండి నా వీడియో. సీ యూ ఆల్ నెక్స్ట్ టైం.